హాయ్ గాయ్స్, ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఒక అర్రే ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే అని అడిగినప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు ఈ అర్రేలో 10s ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 10లు 3 ఉన్నాయి, 5లు ఎన్ని ఉన్నాయి 5లు 2 ఉన్నాయి, 15లు 1 ఉంది అని ఇలా ప్రింట్ చేయమని అడుగుతారనమాట. సో దీనికి వచ్చేసి మ్యాక్సిమం స్టూడెంట్స్ బ్రూట్ ఫోర్స్ వాడతారు. బ్రూట్ ఫోర్స్ అంటే ఏం లేదు, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు వచ్చే ఆలోచనని బ్రూట్ ఫోర్స్ అంటారు అనమాట. అంటే లైక్ ఎక్కువ కాంప్లెక్సిటీ ఉంటుంది. మామూలుగా ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు జస్ట్ 2 ఫర్ లూప్స్ తీసుకుంటారు. 2 ఫర్ లూప్స్ తీసుకొని ఈ 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది ఎంచుకొని ఇంకొక అర్రే ఒకటి క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకుంటారు, ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకొని ఒక అర్రే తీసుకుంటారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 2 ఫర్ లూప్స్ వాడినప్పుడు మీకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n స్టార్ n అంటే బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూయర్ యాక్సెప్ట్ చెయ్యడు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ O ఆఫ్ n అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతిసారి ఫ్రీక్వెన్సీ ఇది ఎన్ని ఉన్నాయి అనేది మీరు స్టోర్ చేసుకోవడానికి ఇంకొక అర్రే అనేది తీసుకోవాల్సిందే. సో దానికోసం బిగ్ O ఆఫ్ n అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ఫర్ లూప్స్ కాకుండా మీరు ఒకటే ఫర్ లూప్లోనే అయిపోగొట్టి మేము బిగ్ O ఆఫ్ nలో చేయలేమా, దీన్ని ఆప్టిమైజ్ చేయలేమా అంటే అవును చేయొచ్చు. సో ఇదే అనమాట మనకి ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేసేది. మీరు అంటే ఫస్ట్ చెప్పండి, బ్రూట్ ఫోర్స్ చెప్పి తర్వాత దీనికి ఆప్టిమైజ్డ్ మెథడ్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆప్టిమైజ్డ్ మెథడ్ అయితే చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు కనుక ఒకవేళ జావాలో చేస్తుంటే కనుక హ్యాష్ మ్యాప్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. జావా కలెక్షన్స్లో హ్యాష్ మ్యాప్ అనేది మీకు తెలిసి ఉండాలి, కీ వాల్యూ పెయిర్స్ అనమాట. సో ఇది తెలియదు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మాత్రం కామెంట్లలో పెట్టండి, నేను దానికి సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఐ హోప్ మీకు ఇది వచ్చు అనుకొని నేను చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ హ్యాష్ మ్యాప్ అనేది ఎలా యూజ్ చేయాలని తెలుసు అని అనుకొని నేనైతే వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా రాదు అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అండ్ కమింగ్ టు ద వీడియో, ఇప్పుడు మనం ముందుగా లాజిక్ చూద్దాం. చూడండి, ముందుగా నేను ఒక హ్యాష్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకుంటాను. హ్యాష్ మ్యాప్ అంటే ఒక కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఇక్కడ కీ, ఇక్కడ వాల్యూ ఉంటుంది, కీ వాల్యూ అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ 10 అనేది తీసుకుందాం. ఫస్ట్ లాజిక్ చూద్దాం, తర్వాత కోడ్ కూడా చెప్తాను. సో ముందుగా లాజిక్ చూసినట్టయితే మనం 10 తీసుకుంటాం. 10 ఇక్కడ ఉందా అనేది చూడాలి. ఫస్ట్ కీస్లో 10 లేదు కాబట్టి ఇన్సర్ట్ చేసి 1 అనేది దానికి వాల్యూ లాగా అసైన్ చేద్దాం. తర్వాత మనం నెక్స్ట్ ఐటరేషన్లో 5 వస్తుంది. 5 వచ్చినప్పుడు 5 ఉందా, కీస్లో 5 ఉందా, ఆల్రెడీ లేదు. సో 5 వేసేసుకొని 1 అనేది పెట్టేసుకుందాం వాల్యూ కింద. ఇప్పుడు 10 వచ్చింది, మళ్ళీ 10 ఆల్రెడీ ఉందా. 10 ఆల్రెడీ ఉన్నట్టయితే మనం దీని యొక్క వాల్యూ వచ్చేసి రిట్రీవ్ చేసి దానికి +1 చేయాలి. సో దీని యొక్క వాల్యూ ఏముంది, 1 ఉంది. సో దాన్ని రిట్రీవ్ చేసి దానికి +1 చేసి మళ్ళీ మనము దీనిలో అప్డేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఆ తర్వాత 15 వచ్చింది. 15 మనకి కీస్లో ఆల్రెడీ ఉందా, లేదు. సో మనం 15 వచ్చేసి మ్యాప్లోకి యాడ్ చేసుకోవాలి. 15 లేదు అంటే కనుక మనం 1 అనేది యాడ్ చేసుకోవాలి డిఫాల్ట్గా. అండ్ తర్వాత మళ్ళీ 10 వచ్చింది. 10 మనకు ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీని వాల్యూని రిట్రీవ్ చేయాలి. ఇప్పుడు ఏముంది, 2 ఉంది వాల్యూ. 2 + 1 చేసి మళ్ళీ దాంట్లోనికి అప్డేట్ చేయాలి. సో ఇక్కడ 10 వాల్యూ ఇప్పుడు 3 అవుతుంది. 10 యొక్క వాల్యూ 3 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 5 చూసినట్టయితే ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి, దాని యొక్క వాల్యూని రిట్రీవ్ చేయాలి. అంటే 1 మళ్ళీ దానికి +1 చేసి మళ్ళీ దీంట్లోనే అప్డేట్ చేయాలి. సో ఇక్కడ 1 అనేది ఇప్పుడు 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్గా హ్యాష్ మ్యాప్లో 15కి 1 అనే వాల్యూ ఉంది, 5కి 2 అనే వాల్యూ ఉంది, 10కి 3 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఆన్సర్ ఇక్కడే. సో అంటే 10 3 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్ వచ్చింది, 15 1 టైం వచ్చింది. ఇక్కడ మీరు బాగా చూసినట్టయితే మనం ఒక్కసారే ఒకటే గోలో అయిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్లోనే అయిపోయింది. ఒక్కసారి ఫర్ లూప్లో i = 0 to i (arr.length) ఒకటే ఫర్ లూప్లోనే మొత్తం మనకైతే అయిపోయిందనమాట. ఆన్సర్ కూడా హ్యాష్ మ్యాప్లో వచ్చేసింది. దీన్ని ప్రింట్ చేసేస్తే సరిపోతుంది.
కాకపోతే లాజిక్ ఏంటి అంటే ముందుగా మనము ఆ హ్యాష్ మ్యాప్లో ఈ ఉన్న వాల్యూ ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఫస్ట్ ఈ ఐటరేట్ అవుతున్న వాల్యూ ఇప్పుడు 0 ఉంది, ARR ఆఫ్ I ఇది ఉందా లేదా అని చూసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఉంది అంటే దాని యొక్క వాల్యూని రిట్రీవ్ చేసి దానికి +1 చేసి మళ్ళీ పుష్ చేస్తాం. ఒకవేళ లేదు అనుకుంటే మనం కొత్తగా దాన్ని యాడ్ చేసేటప్పుడు దాని వాల్యూ 1 అని పెట్టేసి యాడ్ చేయాలి. ఇదన్నమాట మన లాజిక్. సో ఇప్పుడు మనం కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ముందుగా మనము ఒక హ్యాష్ మ్యాప్ అయితే క్రియేట్ చేయాలి. సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయడానికి కోడ్ వచ్చేసి హ్యాష్ మ్యాప్, మనం 2 ఇంటీజర్సే వాడుతున్నాం అనమాట. కీ ఇంటీజరే, వాల్యూ కూడా ఇంటీజరే. ఇంటీజర్ మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ ఆఫ్. సో ఇదన్నమాట సింటాక్స్. ఇలా చేసిన వెంటనే మీకైతే ఇలా ఒక హ్యాష్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట మీకు ఇంటర్నల్గా. ఆ తర్వాత మనం ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I++. సో ఇక్కడ n అంటే ARR డాట్ లెంత్ అనమాట. సో అండ్ తర్వాత ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి, ARR ఆఫ్ I అంటే ఈ యొక్క అర్రేలో ఫస్ట్ 0th ఇండెక్స్, ith ఇండెక్స్ అనేది దీంట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఈ కీలో ఇది కీ, ఇది వాల్యూ. సో ఇది చెక్ చేయడానికి ఎలా అంటే ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ ARR ఆఫ్ I. సో ఇది ఈ ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే ఇందులో ఈ కీ యొక్క దాంట్లో ఇది ఆల్రెడీ ఉందా, ఈ కీ కంటైన్ అయి ఉందా ఆల్రెడీ అనేది చూస్తుంది. సో ఒకవేళ ఉంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్, మనం ఏదైనా ఒక కీ వాల్యూ పేరు కానీ లేకపోతే ఒక మ్యాప్లో ఏదైనా మనం ఒకటి పుట్ చేయాలంటే మనకి ఇదన్నమాట సింటాక్స్. మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ ARR ఆఫ్ I మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ARR ఆఫ్ I +1. ఎందుకు మనం ఆల్రెడీ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇన్నే కండిషన్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఇక్కడ 10 అనేది ఉంది అనుకుంటే, ఆల్రెడీ 10 అనేది ఉంది అనుకుంటే దాని యొక్క వాల్యూని రిట్రీవ్ చేయాలి. సో ఇప్పుడు రిట్రీవ్ చేయాలంటే డాట్ గెట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ డాట్ గెట్ ఆఫ్ వాడినప్పుడు 10 ఎన్ని టైమ్స్ ఉండేది ఆల్రెడీ ఇంతవరకు అది వచ్చేస్తుంది ఇక్కడికి, అది +1 చేసి మళ్ళీ మనము ఏం చేస్తున్నాం, పుట్ చేస్తున్నాం దాన్ని రివర్స్ మళ్ళీ ఇంకోసారి దీంట్లోకి పుట్ చేస్తున్నాం అన్నమాట. ఏదాన్ని ARR ఆఫ్ I అంటే 10 కీ, ఇది వచ్చేసి కీ 10, ఇప్పుడు ఆల్రెడీ 10 ఎన్ని టైమ్స్ ఉండేది ఇక్కడ రిట్రీవ్ చేసుకొని ఆ నెంబర్ +1 అది చేసి ఇక్కడ దీనిలోకి మళ్ళీ పుష్ చేస్తాం అనమాట. అది మన లాజిక్. సో ఇది ఒకవేళ ఆల్రెడీ ఉంటే, ఒకవేళ లేకపోతే, సో ఒకవేళ దీంట్లో లేకపోతే ఏం చేయాలనేది కూడా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఎల్స్ లేకపోతే మనం దాన్ని పుట్ చేసేటప్పుడు దాని వాల్యూ వచ్చేసి 1కి అసైన్ చేసి పుట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అది ఒకసారి కనిపించింది, ఇక్కడ దీంట్లో లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి వచ్చింది అన్నట్లు, కాబట్టి 1తో దీంట్లోకి పుష్ చేస్తాం అనమాట. సో ఇలా అనమాట జరిగేది, ఇది కోడ్. అండ్ ఇంకా తర్వాత ఈ మ్యాప్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా నేను కోడ్ అనేది అటాచ్ చేసేస్తాను లాస్ట్లో. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ప్లేస్మెంట్ సీజన్ దగ్గరకు వచ్చేసింది. సో ఇదన్నమాట ఓవరాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.